ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పాలన అరాచక పాలనకి చరమగీతం పాడుతూ వికసిత్ ఆంధ్ర కోసం ఎన్డీఏకి కూటమి పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ వనరులు, సహజ వనరులు తన కుటుంబము లేదా తన అస్మదీయులకి మాత్రమే వారి అవసరాలకు వినియోగించే సాధనాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన గత 5 సంవత్సరాలుగా సాగింది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఋషికొండకి బోడిగుండు కొట్టి 550 కోట్ల రూపాయల పైగా ప్రజాధనాన్ని తన సొంత కుటుంబ నివాసయోగ్యమైనటువంటి భవనాలు అనే రీతిలో ఏదైతే నిర్మాణాలు చేశారో దానిలో ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అయ్యింది. ఓటమి నెపన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తను ఏదైతే అరాచక పాలన, విధ్వంసకర పాలన చేశారో దాన్ని వాస్తవాలని ఆయన వారి పార్టీలో చర్చించుకొని ఏ తప్పుడు జరిగినాయి అనేటటువంటి అంశం కాకుండా ఏదైతే తన ఓటమిని ఈవీఎంలే ప్రధాన కారణం అనేటటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపే ప్రయత్నం, ఓటమి జరిగి వారం 10 రోజుల్లోనే ఈ విధమైనటువంటి ఆలోచనలు. ఇవాళ మీరు ఒకసారి కనుక చూసినట్లయితే తన తప్పుల్ని మసిపూసి మారేడికాయ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈవీఎంలోని అనేటటువంటి ప్రస్తావన ఎన్నికల్లో ఓటమికి తీసుకురావడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు 2023 మార్చిలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నిక బ్యాలెట్తో జరిగింది, 2024లో ఈవీఎంతో జరిగినాయి. ఈ 2 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు యావత్ ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూసినట్లయితే, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఉత్తరాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు ప్రతిబింబించే ఫలితాలే బ్యాలెట్ ద్వారా ఆ రోజు వచ్చాయనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం కానీ ఈరోజు ఈవీఎం ద్వారా జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం కూడా దాదాపు ఒకే రకంగా ఫలితాలు ప్రతిబింబించినటువంటి వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. వైకాపా నాయకులకి ఆ విషయం తెలియదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దారుణమైనటువంటి ఓటమి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈవీఎంలు, బ్యాలెట్లు అంట ఆత్మవంచనకి ఆయన ఆత్మవంచనకి గురి చేసుకునేటటువంటి పరిస్థితి, ఇవాళ వాటి మీద నెపం నెడుతూ ఆయన ఆత్మవంచనకి గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేటటువంటిది అచేతనంగా వ్యవహరించి అమరావతిని నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా? జగన్ గారి పాలనా అనుభవ రాహిత్యం వల్ల కానీ, పాలన చేసే విధానంలో లోపభూయిష్టంగా లేకపోతే అరాచక విధానాలు ఆయన యొక్క ఆలోచన ధోరణిలో ఉండటం వల్ల ఒక్కసారి మీరు గమనించండి, పోలవరం ప్రాజెక్ట్ని ఆయన అటకెక్కించింది వాస్తవమా కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం తేరుకోలేనంత ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి మాట వాస్తవమా కాదా అనేటటువంటి దాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం పూర్తి చేస్తూ ఏదైతే ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పాలన కొనసాగేటటువంటి దానికి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఆ హామీలకి సంబంధించి నెరవేర్చాలంటే వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణం అత్యంత అవసరమని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పాలనలో, ఆర్థిక విధ్వంసకర పాలన, అరాచకమైనటువంటి ఆర్థిక విధానాల వల్ల ఇవాళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్రం ఇవాళ పరిస్థితి చూస్తే అప్పుల్లో ప్రథమంలో ఉంది, ఆస్తుల కనపల్లో అధమంలో ఉంది, ఆదాయం అనేటటువంటి దాని సృష్టిలో చూస్తే శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండేటటువంటి అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారం కోల్పోయే రోజుకి ఉన్నటువంటి దాదాపు ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి రుణాలు, బడ్జెట్ రుణాలు 5,50,000 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్లారండి.
ఇకపోతే బడ్జెటేతర రుణాలను ఒకసారి కనుక మీరు చూసినట్లయితే కార్పొరేషన్ల రూపంలో, స్పెషల్ పర్పస్ వెహికల్స్ రూపంలో, గ్యారంటీల రూపంలో, ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా, అలాగే భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టడం ద్వారా తెచ్చిన ఆదాయ రుణాలు కానీ, అలాగే పెండింగ్ బిల్లులు సప్లైర్స్కి కానీ, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కానీ మొత్తం కలిపితే మరొక 7,50,000 కోట్ల రూపాయలు వరకు ఉండే అవకాశం వాళ్ళకి కనబడతా ఉంది. అంటే మొత్తం బడ్జెటేతర రుణాలు కలిపితే 13 లక్షల కోట్ల రూపాయల వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్ మీద మొత్తము రుణం యొక్క భారం ఉండేటటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే వస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి దిగజారింది, ఆర్థిక పరిస్థితి అతలాకుతలం చేశారు. మీ విధ్వంసకర పాలనతోటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం కోనలినటువంటి పరిస్థితుల్లో శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవ ఆర్థిక స్థితిగతుల్ని ప్రజలకు తెలియజేయమని మేము పదే పదే కోరినా, మేము డిమాండ్ చేసినా ఆయన ఏమాత్రం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో మీ అందరికీ తెలుసు మిత్రులారా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చేటటువంటి మంత్లీ ఇండికేటర్స్ ఫిబ్రవరికి మార్చికి పోలిస్తే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు రెవెన్యూ లోటుని ఒక్క నెలలోనే తగ్గించేటటువంటి విధంగా, ఆదాయం ఎక్కడో నుంచి పెరిగినట్టుగా, ఆ 25,000 కోట్లు అప్పు తగ్గిపోయినట్టుగా ఒక్క నెలలో చూపించినటువంటి అకౌంటింగ్ మాయాజాలం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించాం. రేపు ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలో ఏదైతే వైట్ పేపర్ వస్తుందో క్షుణ్ణంగా 2021, 22, 22, 23 ఆర్థిక సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆ ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినటువంటి అడ్జస్ట్మెంట్స్ మీద ఒక కన్ను వేయవలసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఒక్కసారి నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నపం చేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి అధికారులను ఎవరినైతే వినియోగించుకున్నారో ఈ అధికారుల్ని వాళ్ళని బదిలీ చేసి పక్కకి మళ్లించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ప్రసార మాధ్యమాల్లో, వార్తా మాధ్యమాల్లో కూడా వింటా ఉన్నాం. తప్పనిసరిగా అటువంటి అధికారులు ఎవరిని కూడా బదిలీ చేయకుండా వాళ్ళని నిలుపుదల చేసి అయితే తప్పుడు తడగ్గా అకౌంటింగ్ విధానాన్ని అవలంబించారో, ఏ విధంగా తప్పుడు విధానాలతో రుణాలని సేకరించారో వాటన్నిటినీ సమాచారాన్ని కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏంటంటే వీరు చేసినటువంటి ఈ అకౌంటింగ్ విధ్వంసం కానీ, ఆర్థిక విధ్వంసం కానీ, అప్పులకి సంబంధించి కానీ, ఆ తెచ్చినటువంటి అప్పుల్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించి ఎటు డైవర్ట్ చేసి ఏ విధంగా ఖర్చు పెట్టారనేటటువంటి అంశంలో స్పష్టత వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క విధ్వంసంలో పాలుపంచుకున్నటువంటి అధికారులు కొందరు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా వారి వారి శాఖల్లో వారిని ఉంచి సమాచారాన్ని మొత్తం కూడా సేకరించాలి. లేకపోతే వైట్ పేపర్ రేపు శ్వేతపత్రం విడుదల చేసేదానికి కావాల్సినటువంటి సహేతుకమైన సమాచారం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ విధంగా ఆర్థిక నిర్వహణతోటి అవకతవకలు జరిగాయో, ఏ పొద్దులని ఏ ఖాతాలకి ఎలా తరలించారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారందరినీ కూడా ఎటువంటి బదిలీ లేకుండా ఆపాలి. లేకుంటే ఆ సమాచారం రాబట్టడం అనేది చాలా కష్టసాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది అన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో పారదర్శకత కోసం, అకౌంటింగ్ సిస్టమ్ ట్రాన్స్పరెన్సీ కోసం కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ CFMS అనేటటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2014-19 నుంచి కూడా అవలంబిస్తూ వస్తూ ఉంది. అయితే ఎందుకు CFMS విధానాన్ని అవలంబిస్తున్నారంటే, ఏనా ప్రభుత్వ చెల్లింపులు చేయాలంటే ప్రాధాన్యతలు అప్రాధాన్యతగా ఉన్నట్టుండి ఎవరికైనా చెల్లింపులు చేసి దాన్ని ఎవరికైనా మేలు చేపించేటటువంటి విధానాల అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వాటిని కట్టడి చేయడానికి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో CFMS విధానానికి తిలోదకాలు ఇచ్చారు. చెల్లింపుల్లో పారదర్శకత లేదు. వారు ఎవరైతే CMO నుంచే నేరుగా వచ్చేటటువంటి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లకి, సప్లైర్లకి కమిషన్లు దండుకొని చెల్లింపులు చేసేటటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకురావటమే కాకుండా, ఏదైతే ఈ చెల్లింపులు ప్రాధాన్యత క్రమం ఏదైతే ఉందో క్రమానుగతంగా
ఏ ప్రాధాన్యత ప్రకారం చెల్లించాలో అలా చెల్లించకుండా ఫిఫో మెథడ్ అంటారు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఎవరైతే ముందు పనిచేశారో ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఎవరికి చెల్లింపులు ముందు చేయాలో వాళ్ళకి చేయాలి. ఆ అనుగుణంగా ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో చెల్లించాల్సినటువంటి చెల్లింపుల్ని ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి రీతిలో రాజ్యంగా కమిషన్లు దండుకొని సీఎంఓ నుంచి నేరుగా వచ్చిన ఆదేశాల మేరకు అస్తవ్యస్త చెల్లింపులు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు జరిగాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి నిజాలు కూడా నిగ్గు తేలాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. ఒకసారి మీరు కనుక చూసినట్లయితే ఈ పరిస్థితులు మొత్తం చూసినట్లయితే వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక శాఖని ఆర్థిక మంత్రిగా కాకుండా సీఎంఓ నుంచి నియంత్రించబడింది అనేటటువంటిది స్పష్టంగా మనకు అర్థం అవుతూ ఉంది. ఇవాళ దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ బిల్లులు సప్లైస్కి కానీ కాంట్రాక్టర్కి కానీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉంది అనేటటువంటి ఒక అంచనా వస్తూ ఉంది. చాలా కాలం నుంచి చెల్లింపులు చేయలేదు. ఎందుకంటే ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన వాళ్ళకి చెల్లించకపోవటం వల్ల ఆ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సే పెండింగ్ అలాగే దీర్ఘకాలికంగా చాలా అకౌంట్లు మిగిలిపోయినటువంటి పరిస్థితి దుస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్న రుణాలు ఏదైతే 5,50,000 కోట్లు చెప్పానో ఒక్కసారి ఒక్క రోజుకి కట్టవలసిన వడ్డీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలు పైగా ఉంది. కేవలం ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చినటువంటి 5,50,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి వడ్డీ. బడ్జెటేతర రుణాలు ఇందాక ఏదైతే చెప్పానో ప్రభుత్వ గ్యారంటీ, కార్పొరేషన్ రుణాలు, ఎస్పీవి ద్వారా రుణాలు, ఆస్తులు తాకట్టు పెట్టిన రుణాలు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఒక 7.5 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 7.5 లక్షల కోట్లకి అదనంగా మరొక 150 కోట్ల రూపాయల వరకు కూడా వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి 5,50,000 కోట్ల రూపాయలకి రోజుకి 100 కోట్ల రూపాయలు చొప్పున బడ్జెటేతర రుణాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా తప్పుదోవలో షెల్ కంపెనీల రూపంలో లేకపోతే కార్పొరేషన్లో డిఫంక్ట్ అయినా కానీ వాటి నుంచి తెచ్చినటువంటి రుణాలు ఇది 7.5 లక్షల కోట్లు ఉందో దానికి దాదాపు 150 కోట్లు వేసి 250 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు వడ్డీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే నెలకి 7,500 కోట్లు, సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు. దీనికి అదనంగా ఇది వడ్డీ అయితే దీనికి మరి అసలుకి సంబంధించి ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సింది దాదాపు ఒక 45 నుంచి 60,000 కోట్ల మధ్యలో 50-60,000 కోట్ల మధ్యలో ఉండేటటువంటి పరిస్థితి. అంటే దాదాపు వడ్డీ ప్లస్ ఈ అసలు రుణాలకి సంబంధించి బడ్జెటేతర రుణాలు మొత్తం మీద ఒక 1,25,000 నుంచి 1,50,000 కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంత? నేరుగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ సంపాదిస్తున్నటువంటి ఆదాయం కూడా వాస్తవ లెక్కల ప్రకారం దగ్గర 1,50,000 కోట్ల దగ్గర కూడా రానటువంటి పరిస్థితి. మరి జీతాలకి సంబంధించిన మాట ఏంటి? పెన్షన్లు ఏదైతే ఉద్యోగుల పెన్షన్ల మాట సంబంధించి ఏంటి? ఉద్యోగుల పెన్షన్లు జీతాలు పోయిన తర్వాత మిగిలిన దాన్ని వడ్డీలు కట్టడానికి కూడా చాలనటువంటి దుస్థితికి వాళ్ళ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పాలనలో. ఇక అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడిది, సంక్షేమం ఎక్కడి నుంచి చేయాలి అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉంది. ఇవాళ ఒకసారి మనం గమనించినట్లయితే గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనకి సంబంధించినటువంటి అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కానీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల కానీ దేశంలోనే మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే అతి ఎక్కువ వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేస్తున్నటువంటి పర్సంటేజ్లో కలెక్ట్ చేస్తున్నటువంటి అతి ఎక్కువ పర్సంటేజ్ పెట్రోల్ డీజిల్ మీద కానీ అలాగే లెక్కర్కి సంబంధించి మీకు తెలుసు కలెక్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ అంటే అది మొత్తం కూడా డబ్బు వసూళ్ల రూపంలో వసూలు అయ్యేది చూసినట్లయితే ఆ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువగా ఉంది. దేశంలో పర్సంటేజ్ పరంగా చూసినట్టయితే వ్యాట్ ఎక్సైజ్ అతి ఎక్కువగా వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఉంది. అయితే రాబడి వచ్చేటప్పటికి ఆ పర్సంటేజ్తో పోల్చినప్పుడు వచ్చేటటువంటి రాబడి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ అప్పులకి రీపే చేయాలన్నా తిరిగి చెల్లించాలన్నా ఆదాయ వనరులు ఇంత పెద్ద ఎత్తున పన్నుల రూపంలో ఈయన వసూలు చేసినా కానీ ఆర్థిక పరిస్థితిని ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసినటువంటి పాలన వాళ్ళ కనబడతా ఉంది. మరొక అంశం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ వ్యాట్ ఎక్సైజ్ ఎక్కువ ఉన్నా కానీ కలెక్షన్ రావడానికి తక్కువగా ఉండడానికి కారణం రెవెన్యూ లీకేజ్ చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే వివిధ శాఖల్లో అవినీతి అతి ఎక్కువగా ఉండడం వల్ల రావాల్సినంత రెవెన్యూ రాకుండా రెవెన్యూ లీకేజ్ ఉంది. ఇవాళ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ఆ రెవెన్యూ లీకేజీకి సంబంధించి ఎక్కడైతే
అవినీతి జరుగుతూ రెవెన్యూ లీకేజ్ అవుతుందో దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని నేను తెలియజేస్తూ ఉన్నా. అలాగే పారదర్శకత లేకుండా చేసినటువంటి రుణాలు, ఆర్థిక విధ్వంసము, వీటన్నిటి వల్ల ఇవాళ ఆర్థిక పరిస్థితి రాష్ట్రం నెత్తి మీద ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి అనేటటువంటి వాస్తవం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు పరిమితి దాటినటువంటి రుణాలు ఒకవైపు ఉంటే, మరొక వైపు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏర్పడింది, కొత్త హామీలు, అదనపు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాలని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటే కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొందని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏదైతే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారో, విడుదల చేసిన అనంతరం కూడా దిద్దుబాటు చర్యలు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తే కనీసం ఒక 2 సంవత్సరాల లోపైనా కానీ ఈ రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో, ఆర్థిక నిర్వహణలో గాడిలో పెట్టడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితి ఏదైతే ఇదే కొనసాగి ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఇంకా ఇబ్బంది పరిస్థితుల్లోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవ ఆర్థిక పరిస్థితుల్ని ప్రజలకి తెలియజేస్తూ, ఉన్న ఇబ్బందుల్ని తెలియజేస్తూనే ఈ పరిస్థితులు ఇలా కావడానికి కారణాలు ఏంటనేటటువంటి అంశాన్ని ప్రజల ముందు ఉంచుతానే ఆ దిద్దుబాట్లు చర్యలు తీసుకుంటూ ప్రజలకు కూడా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకునేటటువంటి విధంగా ప్రభుత్వము ఈ యొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి అనేటటువంటి దాన్ని మేము తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడా మనందరం కూడా కనీసం ఒక 2 సంవత్సరాలు ప్రభుత్వానికి బాసటగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఇది లేకపోతే ఈ యొక్క విషవలయంలో నుంచి బయటపడేటటువంటి పరిస్థితి చాలా కష్టమైనటువంటి పరిస్థితి అనేది తెలియజేస్తూ, శ్వేతపత్రంలో వాస్తవాలని ప్రజలకి తెలియజేస్తూ దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఏదైతే హామీలు ఇచ్చిన హామీలను క్రమానుగతంగా ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా పాలన ముందుకి సాగుతుందని ఆశిస్తూ, ఒక మంచి మార్పుకి ప్రజలు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పుని ప్రతి ఒక్కరూ కూడా ఆ తీర్పు యొక్క సారాంశం ఏదైతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ప్రజలు కోరుకున్నారో దాన్ని సుసాధ్యం చేయాల్సినటువంటి బాధ్యత ఎన్డీఏ పక్షాలుగా అందరి మీద ఉందని, ముఖ్యంగా ఏదైతే పెద్దన్న పాత్ర రాష్ట్రంలో పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ అంశాల్లో మనకు తెలిసి ఇంతకు ముందు కూడా గతంలో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆర్థిక విషమ పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ విధంగా గట్టెక్కించి ముందుకు తీసుకెళ్లారో అదే పరిస్థితి మళ్ళీ ఇంకొకసారి ఆయన చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ రావటము, ప్రజలు కూడా దాన్ని గుర్తిరిగి ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వటం కూడా మనందరం కూడా తెలిసిన విషయమే అనేటటువంటి అంశాన్ని నేను స్పృశించుకుంటూ నేను ఈ ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను. నమస్కారం.